హాయ్ అండి. మోడల్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఇది వచ్చి ఫ్రంట్ అయితే ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాను. ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కూడా చూపించాను. ఇంకా కుట్టడం అన్నది మామూలుగా నార్మల్గా దేనికి దానికి అతికేసుకొని మనం అయితే ముక్క అన్నది జాయిన్ చేసుకోవాలి. అది నేను మళ్ళీ ఇంకో వీడియో డీటెయిల్గా తీసి పెడతాను. ఎందుకంటే వీడియో కొంచెం మర్చిపోయాను వీడియో ఆన్ చేయడం. కుట్టేశాక అప్పుడు మళ్ళీ ఆన్ చేసిన వీడియో అప్పటికే నేను స్టిచ్చింగ్ చేసేసాను. దయచేసి ఎవరు ఏమనుకోకుండా నెక్స్ట్ టైం నేను ప్రిన్సెస్ కట్ అన్నది వివరంగా నేనైతే పెడతాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈసారి అయితే ప్రస్తుతానికి మోడల్ అయితే చెప్తున్నాను. మోడల్ అన్నది కానీ ప్రిన్సెస్ కట్ ఈ కటింగ్ అయితే ఉంది, కుట్టడం అయితే మిస్ అయ్యింది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో నాకు ఇంకా బ్లౌజులు ఉన్నాయి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అయితే నేను కటింగ్ అన్న స్టిచ్చింగ్ కూడా పెడతాను. కటింగ్ పెట్టాను, స్టిచ్చింగ్ అన్నది ఎలాగన్నది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాను, లేదా షార్ట్లోనే పెడతాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దీని మీద కామెంట్ పెట్టండి. ఇంకా మోడల్ అన్నది కుడితే మనకు మంచి అమౌంట్ వస్తుంది. నార్మల్గా కుట్టే దానికంటే దానికి ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది, అంతకంటే ఏం కాదు. ఇంక ఉక్సులు పట్టి అయితే అలా తిప్పేసుకోవాలి. కాజా పట్టి అయితే ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని, కొంతమంది లైనింగ్ వేస్తారు, అవసరం లేదు. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తిప్పేసుకొని కాజా పట్టి అన్నది మనం చిన్నగా మడత పెట్టేసుకొని కాజా పట్టి అనేది వేసేసుకోవచ్చు. పై కుట్టు ఒకటే వేసేసుకుంటే నీట్గా అంటుంటుంది. ఈ డిజైనర్ బ్లౌజులు పైపింగ్ కూడా సరిగా రాదు, ఎందుకంటే ఆల్రెడీ దీనికి చెమ్స్కి వర్క్ ఇలాగా చిన్నగా ఇచ్చాడు వర్క్. దానివల్ల ఇది పైపింగ్ అన్నది రాదు, కష్టం. ఈ అమ్మాయి మోడల్ ఏమైనా పెట్టాక అంది, పలక మీద పెట్టాక అంది. పలక కాదు, వేరే మోడల్ పెడతాను అన్నది. ఇంకా ఫ్రంట్ వచ్చి ఒక పలకగా పెడదాం అనుకున్నాను. పలక కాకుండా ఇలా స్వీట్ ఆర్ట్ నెక్ లాగా ఫ్రంట్ అయితే నేను చేసేస్తాను. ఇంకా ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ప్రిన్సెస్ కట్ ఇది అయితే చూసారా, ఎదరైతే ఫ్రంట్ నెక్ అయితే నేను ఎలా పెట్టాను. ఇంకా బ్యాక్ నెక్ అన్నది మోడల్ అనేది మంచి మోడల్ అండి. దీనికి మంచి అమౌంట్ కూడా వస్తుంది. మనం ఏది కుట్టినా కూడా అమౌంట్ అన్నది ఒకలాగా కాకుండా మోడల్ని బట్టి మనం అమౌంట్ తీసుకుంటాం. అలాగే ఇలా మోడల్స్ కుడితే ఒక 2 బ్లౌజెస్ కుట్టే బదులు ఒక బ్లౌజ్ కుడితే మోడల్ అన్నది మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇంకొచ్చి ఫ్రీజింగ్ మెయిన్ లైనింగ్ మీద ఫ్రీజింగ్ అయితే పెట్టేసుకుని గమ్ముతో అతికించేసుకోవాలి. కొంతమంది ఐరన్ చేసుకుంటారండి, నాకు ఐరన్ బాక్స్ లేక ఐరన్ చేసుకోవట్లేదు. ఇంకా ఫ్రీజింగ్ పేపర్ కట్ చేసేసి ప్లెయిన్ లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ మీద అయితే అతికించేసుకుని ఆ తర్వాత చుట్టూ అన్నది మనం కుట్టేసేసుకోవాలి. రౌండ్ షేప్గా ఒక కుట్టు అన్నది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది, ఇంకా మన పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మోడల్ అన్నది మంచి మోడల్ అనేది, ఇది చాలా లుక్గా కూడా ఉంటుంది బ్లౌజ్కి. ఎలాంటి డిజైన్ బ్లౌజ్కి పెట్టుకున్న ప్లెయిన్ బ్లౌజ్ పెట్టుకున్న పైపింగ్ కూడా తిరగొచ్చు దీనికి. నేనైతే పైపింగ్ ట్రై చేయలేదు. అంటే ఈ డిజైనర్కి వర్క్ ఈ బ్లౌజెస్కి అయితే కొంచెం చెమ్కీ వర్క్ అన్నది ఇచ్చాడు. అక్కడక్కడ కొంచెం ఎత్తు పల్లాలుగా ఉన్నాయి, అందుకన్నది నేనన్నది పైపింగ్ వేయకుండా నార్మల్గా అయితే కుట్టేసి, ఇంకా నెక్ అయితే 2 జాయింట్లు చేసుకుని ఒకటి టక్స్ అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మన షోల్డర్కి వచ్చి నెక్ అన్నది అక్కడ పెట్టి అతకాలి కాబట్టి నేనైతే 2 కూడా టక్స్ పెట్టాను షోల్డర్ దగ్గర. ఇంకా మధ్యకైతే ఒకటి కుట్టు అయితే వేసేసుకోవాలి. మధ్య కుట్టేసుకుంటే మనకి లైనింగ్ అన్నది ఇటు అటు జరగదు, లేకపోతే లైనింగ్ జరిగిపోతే. అందుకే మధ్యకి అన్నది ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటే మన పర్ఫెక్ట్గా అన్నది ఎప్పుడు బ్లౌజ్ ఉంటుంది. డ్రెస్కైనా ఇలా లైనింగ్ మధ్యకి ఒక కుట్టు వేసేసుకోండి, మోడల్ కుట్టినాడు. బ్లౌజ్కైనా ఒక కుట్టు వేసేసుకోండి, చుట్టూ అయితే అతకూడదు. మళ్ళీ లైనింగ్ తిప్పినప్పుడు మాత్రం కష్టమైపోద్ది. నేనైతే కదలకుండా అయితే లైనింగ్ అయితే ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. మీరు కూడా ఒక్కసారి వీడియో మొత్తం మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నది వీడియో అన్నది అర్థమవుతుంది. ఇంకా ఎలాగన్నది కుట్టాలో నేను చూపించేస్తున్నాను చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నెక్ కటింగ్ ఉంది, వీడియో కూడా ఉంది, కుట్టడం అన్నది వివరంగా. ఇంకా ఫ్రీజింగ్ పేపర్ ఎలాగ పెట్టేసి దాన్ని అయితే చుట్టూ అతికించేసుకున్నాం. ఇంకా మెయిన్ లైనింగ్ మీద మనం పెట్టి కుట్టేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి, చూసుకుంటూ పాదం ఎత్తి పాదం దించి మూలలు అయితే సూది ఎత్తి మూలల్ని మళ్ళీ దించి చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఎందుకంటే పిన్నులు కూడా పెట్టుకోవాలండి, అటు ఇటు కదలకుండా. ఫస్ట్ నేనైతే 3 పిన్నులు పెట్టుకున్నాను, కనిపిస్తున్నాయి కదా మీకు. అలా మీరు కూడా పిన్నులు పెట్టుకోండి నెక్క చుట్టూ కూడా. అప్పుడు అసలు నెక్క కదలకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా కుట్టుకుని ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళిపోకుండా స్లోగా కుట్టండి. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది పడితే మాత్రం పాదం ఎత్తండి, కానీ సూది ఎత్తద్దు. సూది ఎత్తితే మాత్రం మోడల్ అన్నది సరిగా రాదు. సూది కిందకి ఉండాలి, పాదం మాత్రం ఎత్తి దించి రౌండ్ల దగ్గర మాత్రం నీట్గా కుట్టుకుంటే వర్క్ అన్నది ఈ మోడల్ అన్నది చాలా నీట్గా తిరుగుతుంది. మంచి అమౌంట్ వస్తుందండి మనకి. కొంచెం కష్టపడితే మంచి అమౌంట్ ప్రతిదానికి మనకి వస్తుంది. మోడల్ కుట్టాలే కానీ. ఇంకా పిన్నులు అయితే తీసేసుకోండి. నేను చూసారా పిన్నులు పెట్టుకున్నాను, 3 చోట్ల 3 పెట్టుకున్నాను. గుండు సూదులు పెట్టుకోవచ్చు, ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు, కానీ గమ్ముతో అయితే మాత్రం జాయిన్ చేయడానికి కావాలి. ఇది పిన్నులు పెట్టుకుని ఇంకా నేను కుట్టు వేసుకున్నాను కదా మధ్య కుట్టు, ఆ కుట్టు అనేది తిప్పేసి నీట్గా అన్నది చూడండి వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్, తర్వాత ఫ్రీజింగ్ పేపర్ మీద లైనింగ్ 3 అయితే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది, కనిపించకుండా ఉంటుందండి లోపలికి. ఇంక ఇది ఎలా కుట్టేమన్నది కూడా
కనిపించదు, ఎందుకంటే మధ్యలోకి వెళ్ళిపోద్ది. మనం ఎలా కుట్టడం వల్ల ఇదంతా మధ్యలోకి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా నేనైతే ఇలాగే కుడతాను మధ్యలోకి. ఇంకా కటింగ్ అన్నది చూడండి, కటింగ్ మాత్రం కొంచెం ఖర్చు ఇప్పుడు పెట్టుకోవాలి. లోపలికల్లా కట్ చేసేస్తే మాత్రం మళ్ళీ మనం నెక్క తిప్పినప్పుడు బయటకు వచ్చేస్తాయి, అప్పుడు మరి ఇంకా కష్టపద్ది. ఒకే కుట్టు వేసుకోవాలండి, దీనికి డబల్ కుట్లు వేసుకుంటే అన్నది రాదు, సింగిల్ కుట్టు వేసుకోవాలి. అది దగ్గర పెట్టి వేసుకోవాలి కుట్టు అన్నది, ఎందుకంటే మళ్ళీ మనం డబల్ కుట్టు వేయం కాబట్టి సింగిల్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా నెక్ అయితే కొంచెం ఖర్చు ఉండి కట్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేసి ఇంకా టక్స్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొలల్లో మాత్రం కట్ అయ్యిందా మనం కుట్టు మాత్రం చాలా ట్రబుల్ పడిపోతాం. టక్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎక్కడన్నా ఒకవేళ మూలలు తిరగకపోతే మళ్ళీ ఒకసారి చూసుకుని మూల అన్నది కట్ చేసుకుంటే మూల ఖచ్చితంగా తిరుగుతుందండి. ఎక్కడైనా చూడండి అసలు సుంచులాగా వస్తుంది, అలాంటప్పుడు ఒకసారి మళ్ళీ ఉల్టా చేసుకుని ఎక్కడో కట్టింగ్ చేయలేదు అని అర్థం చేసుకుని ఒకసారి కట్టింగ్ చేసుకుంటే మూలలు అన్నది అప్పుడు ఒక సుంచులు అన్నది రాదు. నేనైతే ఒకసారి అలాగే మిస్టేక్ చేశాను, ఎందుకు రాలేదు ఎంత కటింగ్ చేయడం మాత్రం బాగోక అయితే రాదు. మళ్ళీ ఒక్కసారి తిరిగేసి మళ్ళీ అయితే కట్ చేశాను. ఇంకా చూసారా నెక్ అయితే ఇలా తిప్పేసుకోవాలి. ఇంకా మెయిన్ది మనం వచ్చి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కనబడుతుంది, ఈ నెక్కది అన్నది మనకు కనిపిస్తుందండి. మధ్యలోకి వెళ్ళిపోయింది, అలా మధ్యలోకి వెళ్ళిపోయింది అలాగని బయటకు కూడా కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. అసలు ఎంత బాగా కుట్టారండి, నన్ను చాలా మెచ్చుకుంది. ఆ అమ్మాయి అయితే బాగుంది అక్క, చాలా బాగుంది. ఇంకా అయితే వేసుకుని కూడా వెంటనే బ్లౌజ్ కూడా వేసుకుంది. మనం వీడియో తీయకూడదు అమ్మాయిలని, ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. తనకైతే బాగా నచ్చింది, చాలా బాగా కుట్టేవక్క అంది. నేను వెంటనే బ్లౌజ్ కూడా పట్టుకెళ్ళి నేనైతే అమ్మాయికి చూపించేశాను, వేసుకుంది. కానీ నెక్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు. ఇది ఇంకా డీప్ నెక్ అయితే ఇంకా అదిరిపోద్ది. అమ్మాయి సన్నం కాబట్టి ఎక్కువ డీప్ లేకుండా మనం అన్నది చిన్న నెక్కల మూడులోనే ఈ నెక్ అయితే తిప్పేసింది. 3లోనే పొడవు అయితే 9, డీప్ అయితే 3. ఇంకా వచ్చి పై కుట్టు అనేది కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి, ఎగువ దిగువ లేకుండా. నెక్ దగ్గరే కొంచెం టైం తీసుకున్నది, మిగతాదంతా నార్మల్ అండి. నెక్క దగ్గర మాత్రం కొంచెం చూసుకొని పాదం మాత్రం ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా అన్నది మనం వేసేసుకుంటే బ్లౌజ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది. ఇంకా పై కుట్టు కంపల్సరీ వేసుకోవాలి, సింగిల్ పాదం అవసరం లేకుండా ప్రతి మోడల్ కుట్టుకోవచ్చు. మనం కట్ వర్క్ కూడా సింగిల్ పాదంలోనే కుట్టామని మన వీడియోలో ఉంటుంది. వీడియోలోకి వెళ్తే మీకు అన్ని నేను కుట్టిన ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తుంది, షార్ట్లో కన్నా కూడా కనిపిస్తాయి కొన్ని. ఇంకా లైనింగ్ అయితే అతికేసుకోవాలండి. ఇంకా అంతా స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ అండి.